పెయిడ్ ఆర్టిస్టులను నేను ఏమాత్రం పట్టించుకోను. నేను హార్డ్ వర్కర్ గా పనిచేస్తాను. గత ఎన్నికల సమయంలో కూడా ఇలాగే షో చేసి నాకు టికెట్ ఇవ్వద్దు అంటూ ధర్నాలు చేశారని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ముస్లింలు మత్స్యకారులతో కలిసి నాకు టికెట్ ఇవ్వద్దని ఎంతో ప్రయత్నం చేశారు. సీఎం జగన్ కు నాపై నమ్మకం ఉంటే చాలు అని మత్స్యకారుల కోటాలో నాకు సీటు ఇస్తారని సర్వే రిపోర్టులు సైతం నాకే మద్దతు తెలుపుతున్నాయన్నారు. ఇప్పటికీ టీడీపీ వాళ్ళు నా వెంట పడుతున్నారని చెప్పకనే చెప్పారు. అంటే స్టేడియంలు అనేది ఎస్కేఎంఎల్ చైర్మన్ కొల్లి సింహాచలం గారికి విషయాన్ని మీరు గుర్తించాలని నా విజ్ఞప్తి. మరొక విషయం, ఇంతకుముందు ఎప్పుడైనా క్రీడలకు ఎంత ప్రాధాన్యత ఉండేదా? గ్రౌండ్లు గతానికి ఇప్పటికీ ఇందిరా మున్సిపల్ స్టేడియంలో పొద్దున్న వెళ్ళొచ్చు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ గ్రౌండ్ లోకి వెళ్తే యూత్ వెళ్తారు లేదా బయట వాళ్ళు వెళ్తారు, అదేం లేదు కదా, ఎక్కడైనా ఆడుకుంటారు. కొంతమంది ఉంటారు, ఓకే, పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు. ఆ పెయిడ్ ఆర్టిస్టులు ఏవో చేస్తూ ఉంటారు. సో దాన్ని నేను పట్టించుకోవాల్సిన నెసెసిటీ, ఎందుకంటే ఐఎమ్ ఏ హార్డ్ వర్కర్. ఐ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. 18 సంవత్సరాలు రాజకీయం చేశాను. లాస్ట్ 2019 కూడా మత్స్యకారులను కొంతమంది వెంట వేసుకొని వాసుపల్లి గణేష్ కుమార్కి తెలుగుదేశం టికెట్ ఇవ్వద్దని చెప్పేసి పెద్ద ధర్నాలు చేశారు, షో చేశారన్నమాట, పాదయాత్ర చేశారు. ముస్లిమ్స్ని కొంతమంది పెట్టుకొని టికెట్ ఇవ్వద్దని చెప్పి కొంతమంది, అంటే రిలీజియన్ వాడారు, కమ్యూనిటీని వాడారు. పార్టీ వితిన్ ద పార్టీలో కూడా నాయకులు కొంతమంది ఏమో చేశారన్నమాట. సేమ్ థింగ్ ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ ది వైఎస్ఆర్సీపీ పార్టీలు ఏంటంటే పార్టీ యూ మే కాల్ రోజ్ బై ఎనీ నేమ్, ఇట్ స్మెల్స్ యాజ్ స్వీట్ అన్నమాట. కాకపోతే మా దాంట్లో ఉండే యంత్రాంగం, మా దాంట్లో ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి లీడరు మేము చూసుకుంటాం అంతేనే. సో ఆ రకంగా మేమేమో జగన్మోహన్ రెడ్డి గారి కోసం అతనికి నా పైన నమ్మకండి చాలు. కింద స్థాయి వాళ్ళు ఎవరో ఏదో అని అంటా ఉన్నారని చెప్పి దాన్ని ఉలికిపడే అంత మనస్తత్వం ఉన్నది కాదు. ఎందుకంటే ఐఎమ్ ఎ బోల్డ్ లీడర్, ఐఎమ్ ఎ సోల్జర్ అబోవ్ ఆల్ ఎల్స్. నేను సోల్జర్ని, నేనేదో అలాగే నేను కింద స్థాయి నుంచి వచ్చిన వాడిని. నేను బాగా కింద స్థాయి నుంచి వచ్చేవాడిని, పుట్టుకతోనే కింద స్థాయి మత్స్యకారుడికి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. సో ఈ విశాఖపట్నం మత్స్యకారుల గ్రామం. సో దీంట్లో మత్స్యకారులకి అనేది ఏంటంటే ఒక కోటా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి మత్స్యకారులు అంటే ప్రేమ ఎక్కువ, అభిమానం ఎక్కువ. ఇదే మత్స్యకారుని చీకొట్టినటువంటి చంద్రబాబు నాయుడు అన్నమాట. మీ తాట తీస్తాను, తోలు తీస్తానని చెప్పేసాను అంటే నన్ను స్వయంగా తిట్టాడు. కానీ ఇలా తుడుచుకున్నాను అంతేనే, గతి లేక. కానీ ఆ స్థాయి ఏం లేదే. ఈరోజు ఎంతో గౌరవం దక్కుతూ ఉంది పార్టీలోని. సో కొన్ని పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైనా సరే ఏదైనా సరే చేస్తే అది మా వర్క్ ఏమి రాదు. ప్రజల్లో ఉన్నాం అంతేనే. ఈరోజు కూడా ఏంటంటే మా యొక్క సర్వే రిపోర్ట్స్ చెప్తుందన్నమాట. వాసుపల్లి గణేష్ కుమార్ సొంతగా సర్వే చేస్తే నా 63% వచ్చింది. అది చెప్పుకోవాలా మీకు? 63%. ఓకే, విన్నింగ్ దీంట్లోని. సో అలాగే ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లు ఇష్టాసారంగా రాస్తూ ఉన్నాయి. అదే తెలుగుదేశం ఏమో నా కోసం ఊరికి వెనకాతలు పడతా ఉన్నారు, వాసుపల్లి గణేష్ కుమార్ రావాలని చెప్పేసి. అది తెలుసా మీకు అసలు? నాకు నేను అదే చెప్తా. సో ఈరోజు మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది, వెళ్ళి ఆలోచన ఏమైనా ఉందా అని చెప్పి. నేను అలాగైతే నేను ఈరోజు ఎందుకు ఇంత గట్టిగా చెప్తాను, నేను సముద్రంతో చేంజ్ కనిపిస్తామంది గవర్నెన్స్లో అని జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా. ఇక్కడ జగన్మోహన్ బిల్డ్ 5 walls టు కరప్షన్.